Subscribe to Color Frames. బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో టీమిండియా కష్టాలు పడుతోంది. తొలి టెస్టులో విజయం సాధించిన భారత్ రెండో టెస్టులో ఘోరంగా ఓడిపోయింది. అయితే బ్రిస్బేన్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులోనూ టీమిండియా అదే పేలవ ఫామ్ తో నిరాశపరుస్తోంది. గబ్బా టెస్టులో టీమిండియా టాప్ ఆర్డర్ మరోసారి నిరాశపరిచింది. ఒక్కొక్కరుగా పెవిలియన్ కి క్యూ కడుతున్న తరుణంలో జట్టు బాధ్యతలను కేఎల్ రాహుల్ భుజాన వేసుకున్నాడు. నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. అయితే సెంచరీ దిశగా కదులుతున్న సమయంలో స్టీవ్ స్మిత్ స్లిప్ లో క్యాచ్ పట్టి రాహుల్ జోర్ కు బ్రేకులు వేశాడు. దురదృష్టవశాత్తు 84 పరుగుల వద్ద కేఎల్ పెవిలియన్ కు చేరుకున్నాడు. 43వ ఓవర్లో కేఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు. వాస్తవానికి నాదన్ లియాన్ స్పిన్ ఆఫ్ స్టంప్ వెలుపల నుండి బంతిని విసిరాడు. అప్పుడు కేఎల్ రాహుల్ బ్యాక్ ఫుట్ లో కట్ షాట్ ఆడటానికి ప్రయత్నించాడు. ఈ షాట్ నుండి బంతి బ్యాట్ అంచుని తీసుకొని ఫస్ట్ స్లిప్ ని దాటుకుని వెళ్తుండగా అప్పటికే బంతిపై కన్నేసిన స్టీవ్ స్మిత్ కుడివైపుకు డైవ్ చేసి ఒంటి చేత్తో క్యాచ్ అందుకున్నాడు. నిజానికి 4వ రోజు ఆట ప్రారంభమైన వెంటనే కమ్మిన్స్ వేసిన తొలి బంతికే స్మిత్ కు కేఎల్ రాహుల్ సులువైన క్యాచ్ ఇచ్చాడు. కానీ స్మిత్ ఆ క్యాచ్ ను అందుకోలేకపోయాడు. స్మిత్ అప్రమత్తంగా లేకపోవడం వల్లనే రాహుల్ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే రెండోసారి మాత్రం రాహుల్ కి స్మిత్ ఆ అవకాశం ఇవ్వలేదు. స్టన్నింగ్ క్యాచ్ తో రాహుల్ కి షాక్ ఇచ్చాడు. కేఎల్ 139 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 84 పరుగులు చేసి భారత ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. కేఎల్ రాహుల్ అనంతరం క్రీజ్ లోకి వచ్చిన నితీష్ కుమార్ రెడ్డితో జడేజా ఆచితూచి ఆడాడు. అంతా బాగుంది అనుకుండగానే జడ్డు 77 పరుగుల వద్ద వికెట్ కోల్పోయాడు. నితీష్ కూడా త్వరగానే పెవిలియన్ కు చేరుకున్నాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.